ఎన్నికల ప్రచారంలో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు, అరుదైన ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. సాధారణంగా ఈ సమయంలో అభ్యర్థులంతా ఎవరికి వారే విడివిడిగా, వడివడిగా ఎన్నికల ప్రచారం సాగిస్తుంటారు. ఈ తరుణంలో ఆయా పార్టీల అభ్యర్థులు సాధారణంగా ఒకచోట కలుసుకోరు. అనుకోని పరిస్థితుల్లో అభ్యర్థులు ఒకరికి ఒకరు ఎదురైనప్పటికీ అవి ఘర్షణలకే దారితీస్తుంటాయి. అభ్యర్థుల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఘటనలో ఎన్నో చూశాం. కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం అందుకు వ్యతిరేకంగా సీన్ జరిగింది. కూటమి అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి ఎదురైనప్పటికీ ఎలాంటి భేషజాలకు పోకుండా ఒకరినొకరు పలకరించుకున్నారు. సోమవారం ఉదయం పాలకొల్లు సమీపం ఉల్లంపరు గ్రామంలో నరసాపురం కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో అనుకోకుండా కూటమి అభ్యర్థికి వైసీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాల ఎదురయ్యారు. దీంతో వారు ఇరువురు నవ్వుతూ కరచాలనం చేసుకుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ సాక్షిగా జరిగిన ఈ సంఘటనతో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేశారు.